హాయ్ అండి, మీరంతా బాగున్నారా? మేము బాగున్నామండి. ఇదిగోండి పొద్దున్నే రైతు బజార్ వచ్చానండి. ఇక్కడ గాంధీనగర్లో ఉన్న రైతు బజారు. కూరగాయలు అవి తీసుకోవాలండి. వెళ్ళి ఏమేమి తీసుకుంటున్నామో ఏంటో అన్నది నేను చూపిస్తానండి. కూరగాయలు అన్నీ తీసుకుంటాను. పదండి లోనికి వెళ్ళి చూద్దాం ఏంటని. కూరగాయలన్నీ అయితే తీసుకున్నానండి. ఇంత ముందు మీద పోయిన వారం అంతకుముందు వారం మీద రేట్లు అయితే పెరిగినాయండి. ప్రతిదీ ఒక 30 రూపాయలు, 40 రూపాయలు కేజీ ఏదైనా కానీ యావరేజ్గా 40 రూపాయలు ఉంది. నేనైతే అరకిలో తీసుకున్నాను. ప్రతిదీ 20 రూపాయలు తీసుకున్నాను. చాలా కొంచెం రేట్లు అయితే పెరిగినాయండి. కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఆ రేట్లు ఎలా ఉన్నాయి, ఏమేమి కూరగాయలు తీసుకున్నాం అన్నది ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో చేసి చూపిస్తామండి. ఓకేనండి. హాయ్, మీ అంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. పొద్దున్నే లేసాము. ఇదిగో టీ. ఇప్పుడే లేసావా? టీ పెట్టుకొని తాగుదామని టీ పెట్టుకొని తాగితే కానీ ఏ పని చేయలేను. ఇదిగోండి టీ మరుగుతుంది. చక్క పెట్టుకుంటున్నావు. టీ తాగేసేసి అప్పుడు ఇక టిఫిన్ పని అది చూసుకొని ఇంట్లో పనులు అప్పుడు చేస్తాను. అప్పుడు చేస్తానండి. బొడ్డోడు కూడా ఇప్పుడే లేచాడుగా? ఇప్పుడే లేచింది. ఇదైతే పొద్దున్న కొంచెం సేపు అటు ఇటు బయట మెట్ల మీద, ఆ డాబా మీద అటు ఇటు తిప్పాలి. పక్షులు అవన్నీ వెళ్తా ఉంటాయి కదండి, చూసిద్ది, ఆనందపడింది. ఇదిగోండి టీ పోసుకున్నాను. టీ తాగిన తర్వాత చూడండి చాలా పని ఉంటుంది. అంట్లో నీళ్ళు చూసుకోవడం, అయ్యని బట్టలు చాలా పని సర్దడం. ఇంట్లో పసుపులతో కదండి చాలా పని ఉంటుంది. ఇంకా అవన్నీ చేసుకుని టీ తాగిన తర్వాత పని పని వంట చేయడం, అవన్నీ పనులు కదండి. అవన్నీ చేసేసాను. నేను ఒక్కదాన్ని చేయలే, అందరూ చేసే పనులే. కాబట్టి చూస్తున్నాను. ఇంట్లో పొద్దున్న టీ తాగిన కానీ పనులే. టిఫిన్ కూడా తెచ్చాను, తినండి, తినేసి పని చేసుకోండి. ఇంకా సరే. ఇదిగోండి కూరగాయలు ఇచ్చారు. పొద్దున్న మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని కూరగాయలన్నీ ఎక్కడికి దాన్ని సపరేట్గా తీసేసి సర్దేస్తాను. దాంతోపాటు రేట్లు కూడా చూద్దాం. పెరిగినాయి రేట్లు. రేట్లు పెరిగినాయా? ఎక్కువగా ఉన్నాయి. అన్నీ 40 రూపాయలు 50 రూపాయలు ఉన్నాయి కేజీ. ఇంతకుముందు 30-20 ఉండేవి, ఇప్పుడు 40-50. ఉల్లిపాయలు నేను బుట్టలో పెడతాను. ప్రస్తుతానికి వచ్చినవన్నీ ఇట్లా పెట్టేసుకుంటాను. ఉల్లిపాయలు 30 రూపాయలు కేజీ. బాగున్నాయి ఉల్లిపాయలు, అందుకే 2 కిలోలు తీసుకున్నాం. ఉల్లిపాయలు ఎక్కువ వాడతాం, టమాటాలు ఎక్కువ వాడతాం. ఉల్లిపాయలు టమాటాలు ఎక్కువ వాడతాం మనం. ప్రతి కూరలో టమాటా వేస్తాను. కొన్నిట్లో ఫ్రై లాంటి దాంట్లో ఏమి ఇట్లా వేసేస్తాను. ఏంటి టమాటాలా? టమాటా బంగాళదుంపలు 40 రూపాయలు కేజీ. బంగాళదుంప, టమాటా, క్యారెట్ వేసి ముందు బియ్యం అన్ని వేపేస్తుంది. నేతిలో వేపేసేసి అప్పుడు ఉడకపెడుతుంది. అందుకని ఆమె కోసం బంగాళదుంప తెమ్మన్నా, బొడ్డమ్మాయి కోసం. ఆకుకూర కూడా తెమ్మన్నారుగా? క్యారెట్ చాలా మర్చిపోయాను. ఒకసారి పాలకూర, క్యారెట్లు ఉన్నాయి, అయిపోయాయి. ఒక్కొక్కసారి పాలకూర అవి కూడా తెచ్చాను. పాలకూర బొడ్డోడి కోసం. అదే ఉంది.
బెండకాయలు అరకిలో 20 రూపాయలు. 20 రూపాయలు తెచ్చాను. 40 రూపాయలు ఏదైనా 40, 50. అదే పెరిగినాయి రేట్లు బాగా. కొత్తిమీర కొత్తిమీర 20 రూపాయలు అండి. కట్ట 10 రూపాయలు తెమ్మన్నా. కొత్తిమీర పేపర్లో చుట్టేసి పెట్టి బాక్సులు పెడుతుంటే పాడవుతా. మామూలు విడిగా అట్లా బాక్స్లో పెడుతుంటే చెమ్మలాగా అయిపోయి పాడైపోతుంది. బాక్స్లో పెట్టు. బాక్స్లో పెడతాం. 20 రూపాయలు అంట కట్ట. 10 రూపాయలు కమ్మంటే సగం ఇచ్చారు. అదే కాయలు వచ్చి 4 20 రూపాయలకి ఇచ్చాడు. పెద్ద లావి అయితే 2 4 తీసుకున్న మనం సాంబార్లు వేస్తాం కానీ. కరివేపాకు 10 రూపాయలది, కొత్తిమీర 10 రూపాయలు. పాలకూర అంత బాగోలా. బాగాలేదా? పాడైపోయింది, వడిలిపోయింది అందులో. మనం ఇవాళ ఎండ ఎలా ఉంది? బయట కాసేపు పెడితే ఎండిపోయి. నిమ్మకాయలు ఉల్లిగా చేసుకోవడానికి కానీ రసం కూడా తాగొచ్చు. ఏంటి వచ్చేస్తున్నాడు ఏంటాడు? ఇటే చూస్తున్నాడు. ఏం చేస్తున్నారా అని. అసలు వాళ్ళ అమ్మాట వినట్ల ఇటే. మొన్న మీరు సాయంత్రం పూట పొద్దున పూట అయిన డాబాపై తీసుకుని కాసేపు పావురాలు అవన్నీ ఉంటాయి. చక్క సందరికి పిల్లలు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. తీసుకెళ్తున్నాను ఈ రోజు గుర్తు పెట్టుకొని పైకి ఇప్పుడే తీసుకెళ్ళి తెచ్చుకొచ్చాగా. డాబా అంతా చుట్టూ తిప్పి తాత తీసుకెళ్ళి అన్ని చూపించి తీసుకొచ్చారు. ఎంతసేపు బయటకి అంటది. ఆటో ఎక్కితే అసలు ఎంత ఆనందం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటుంది. వాళ్ళ అమ్మ స్నానం చెప్తుందని అని ఏడుతుంది. మొత్తం నీట్గా ఏరేసి అయ్యానా పచ్చిమిరకాయలు కలిసిపోయినాయి. చిక్కుడుకాయలైనా పచ్చిమిరకాయలు. ఇప్పుడు కూడా కారు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. తీసుకెళ్ళట్లా. పచ్చిమిరపకాయలలో వేరే చేయించారు. అదే చిన్న కవర్లో పెట్టుకెళ్దాం అనుకుంటున్నాను. మర్చిపోతాం. మొత్తం ఆగు. పౌడర్ రాసుకో. అయ్యయ్యో అన్నీ కింద పడేది. అసలు ఉండదు. చూపించట్లే. గవనేశ్వరి తర్వాత తీరిగ్గా ఎన్ని కలుసుకొని కవర్లో పెడతాను. ఇక్కడికో గవ్వ దిగిపోతుంది. వాళ్ళ అమ్మ పౌడర్ రాత్రండి అసలు రాపించుకోవట్లేదు. అమ్మో పడిపోతుంది. ఒక నిమిషం డై అది వేసుకోరా. జబ్బా వేసుకో. అయ్యో జబ్బా వేసుకో. వద్దు కానీ నీకు రాస్తున్నాడా? చెప్పు. ఒక్కసారి చూపించాం అనుకో, అక్కడ పెట్టాం అనుకో ఏదైనా వస్తువు, అది మళ్ళీ గుర్తు పెట్టుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చేసుకుంటాం. అంత గుర్తు మనం మర్చిపోతాం పెట్టినవాళ్ళం. వెళ్ళి అక్కడ నెత్తుకొని తెచ్చుకుంటాం. అవును. చూసా అసలు ఉండట్లేదు.
ఇప్పుడు వెళ్ళిపోవాలి, కూరగాయలు అన్నీ పాడు చేయాలి. అదే పచ్చిమిరపకాయలు తీసేస్తాను. పచ్చడికాయలు తీసే మండిపోద్ది. ఏంటి కొరికింది అనుకో అమ్మో మనమే అల్లాడిపోతాం. ఏ- తీసేస్తాను. ఏరా ఆగు, కాసేపు ఉండు. అయిపోయిందిలేరా. బుడ్డడా పచ్చడికాయలు తీసేని. పచ్చడికాయలు తిని కంగారోడు. తీసేసాలేరోయ్. ఇచ్చేసాడు. అయిపోయినాయా? అవి నీకు ఇస్తుంది సర్దమని. అమ్మో, ఇస్తుంది. ఒక్కదానికి కష్టపడలేకపోతున్నావు నచ్చింది. అబ్బో అబ్బో. ఆహా, అరే అల్లం ఎత్తాను చూడు. ఇక అల్లం. అయ్యో. కడుగుతాను అల్లము. ఉమ్. పెట్టినా కవర్లో పెట్టినా ఇటు నా తల్లి నాకు సాయం చేయడానికి వచ్చిందమ్మ. అదే నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నేను చేసుకెళ్ళబోతున్నానని చేయడానికి వచ్చింది. చూసి అన్నీ తోస్తుంది. అది కూడా ఇస్తుంది. సత్తున్నావా ఇటు? అదో తాత సర్దుతున్నావా? నాకు కూడా ఇస్తున్నావా? తింటాలే. ఇచ్చి అటు ఇచ్చి. తాత తాత సరే. ఓది ఓది. తినమాక ఇచ్చేసేవన్నీ. అందులో అని పెట్టా పచ్చడికాయలు. లేదు అట్లా. టమాటా ఉమ్. టమాటా కొరక చేస్తున్నాడు కూరగాయలన్నీ. చేస్తుంది సత్తమని చేస్తుంది. వద్దు తినద్దు. తినొద్దు, తినకూడదు. ఇచ్చేసా అమ్మకి ఇచ్చేసే. ఇచ్చారా బుడ్డడా? సర్దేశావా? సర్దేశావా? సర్దేసి అరే 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 ఇటు బలి నిలబడ్డాడు. సర్దేశావా? ఎలా పడుతుంది ఊరికి అట్లా ఒక్కొక్క అడుగు అట్లా ట్రై చేస్తుంది కానీ చేయలేదు. నడవటాయి. ఏది ఎక్కడ పెట్టినావు? కొంచెం ఫ్రీజ్లో పెట్టావా? పెడతా.